ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మనం ఏం చేసినా కానీ కొద్దిగా కొన్ని గుప్తంగా చేస్తాం, కొన్ని అందరికీ కనపడేటట్టు చేస్తాం. కానీ అన్నిటికీ భయపడుతూ అన్నిటికీ కూడా మనకి ఏదైనా జరుగుతుందేమో అనేటువంటి అనుమానంతోనూ, అలాగే అందరికీ కూడా అందకుండా ఉండేటువంటి స్థాయికి ఎదగడానికి ప్రయత్నించేటువంటి ప్రయత్నాల్లో మన లోపాలని మనమే చూసుకుంటూ మనల్ని నిందించుకుంటూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే 5వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. అంతేకాదు వీళ్ళకి సకల కళలు కూడా వాళ్ళకి కరతలామలకం అని చెప్పచ్చు. అంటే ఒక రకంగా కవితలు రాస్తారు, మరొక రకంగా డ్రాయింగ్ వేస్తారు, మరొక రకంగా కథలు రాస్తారు. అంతేకాదు 5వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు సమస్త జనులకి ఇష్టమైనటువంటి పనులన్నీ కూడా చేస్తారు. అలాగే వ్యాపారంలో చాలా ఆరితేరి ఉంటారు. ఈ 5వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి, అందులోనూ మే నెల 5వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి చాలా దృఢమైనటువంటి సంకల్పాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు వాళ్ళకి కోపం కూడా తారాస్థాయిలో ఉంటుంది. వాళ్ళు ప్రవర్తించేటువంటి ప్రవర్తనలో ఎప్పుడూ సీరియస్నెస్ చూస్తూ ఉంటాం. అలాగే 5వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి చాలా గంభీరమైనటువంటి సంకల్పాలు ఉంటాయి. అంటే సాధ్యమా అసాధ్యమా అనేటువంటి దాంతో పని లేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా అన్నిటికీ కూడా అతీతమైనటువంటివి, లేకపోతే అసలు అసాధ్యము అనేటువంటివి ఎవరికైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఎంచుకుని ఇది ఎందుకు కాదు పని, నేను ఎందుకు చేయలేను అనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళ చదువు విషయంలో మాత్రం చాలా బ్రహ్మాండంగా చదువుతారు. చదువుకి ఉద్యోగానికి సంబంధం లేనటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వ్యాపారంలో కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు. సైడ్ ఇన్కమ్ని ఎక్కువగా వీళ్ళు ఆశిస్తూ ఉంటారు. అలాగే 5వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి చాలా నియమ నిబంధనలు ఎక్కువగా ఉంటాయి. ఓసిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు చుట్టుపక్కలంతా కూడా పరిశుభ్రంగా ఉండటం కావచ్చు, లేకపోతే పెట్టిన చోట పెట్టిన వస్తువు ఉండకపోతే కోపం రావడం కావచ్చు, లేకపోతే అందరిలో ఉన్నా కానీ వాళ్ళకి ఒక స్పెషల్ అపీరెన్స్ కావాలి అని కోరుకోవడంతో పాటుగా వాళ్ళలో ఉండేటువంటి లోపాలను ఎవరు కూడా ఎత్తి చూపించకూడదు అనేటువంటి కొంత ఇగో కూడా వాళ్ళకి కలిగి ఉంటారు. అలా 5వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం పరిభాషలో ఏ పేరైనా పెట్టుకోవచ్చు కాక వాళ్ళు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటారు అనడంలో సందేహం లేదు. ఇలా పర్ఫెక్ట్గా ఉండడం కూడా ఒక అందుకు మంచిదే. క్రమశిక్షణ, ఒక పద్ధతి అంటూ ఎవరికైనా ఉన్నది అంటే అది చాలా మంచిది. అలాగే వీళ్ళు లక్ష్మీప్రదమైనటువంటివన్నీ కూడా కోరుకుంటూ ఉంటారు. ఒక వాహనం కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, లేకపోతే ఒక సంపాదించుకునేటువంటి స్థాయి కావచ్చు, లేకపోతే ఒక కీర్తి ప్రతిష్టలు కావచ్చు, ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటి అనుభవాలు, లక్ష్మీప్రదమైనటువంటి ఒక స్థాయి. వీటన్నిటినీ కోరుకోవడంలో తప్పులేదు. అయితే ఉన్నదాంతో సాటిస్ఫాక్షన్ అవుతారా, సంతృప్తి పడతారా అంటే ఏమో, ఆ సమయానికి వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వకపోవచ్చు. ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ కావాలని కోరుకోవచ్చు. కానీ వాళ్ళు ఏదైతే సంపాదిస్తారో దాన్ని ఆపేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే వాళ్ళకి వివాహ సమయంలోనే. అయితే కెరీర్ని కానీ చదువుని కానీ చాలా బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో నిలబెట్టినప్పటికీ ఎప్పుడైతే వివాహం అవుతుందో వివాహం తర్వాత అవన్నీ కూడా స్తంభించిపోతే ఆగిపోతే ఎక్కడ ఉండేటువంటి అక్కడి నుంచే వాళ్ళు ఆ జీవితాంతము కూడా అలాగే రన్ చేస్తూ ఉంటారు. అయితే ఉద్యోగంలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు ప్రమోషన్లు తీసుకోవడంతో పాటుగా విదేశాలు కూడా ప్రయాణం చేయటం అనేటువంటిది మనం చూడొచ్చు. అలాగే విదేశాల్లో వెళ్ళేటువంటి వాళ్ళు కూడా 5వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని మనం గమనించవచ్చు. విదేశాలు వెళ్ళేటువంటి వాళ్ళలో 5వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళని మనం స్పష్టంగా చూడొచ్చు. 5వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళల్లో దృఢ సంకల్పం ఏముంటుందంటే మనం ఏది చెప్పినా కానీ అన్నిటినీ కూడా పాటించినట్టే కనబడతారు. ఏది కూడా తీసి పడేయరు. అన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా అన్నీ కలిసి వచ్చేటువంటివే, కానీ ఇవి కలిసి రానివంటూ ఏవి ఉండవు. అన్నిటినీ కూడా మనకి ఉపయోగించుకోవడం కోసమే పుట్టాయి అన్నీ అన్నట్టుగా భావన చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళల్లో ఉండేటువంటి లోపాలని మాత్రం వాళ్ళు పట్టుకోలేరు. కాబట్టి ఏదైనా ఇబ్బంది ఏర్పడినా, లేకపోతే ఏదైనా ఇప్పటిదాకా ఎదురుకానటువంటి కష్టాలు ఎదురైనా, లేదంటే ఏదైనా సంసార బంధంలో పడి కొట్టుకుంటున్నా, అంటే ఏదైనా పర్సనల్ ఇష్యూస్ కలిగినా కానీ
వాటి వల్ల కలిగేటువంటి ఇబ్బందులు అంతా ఇంత కాదు. వాళ్ళంతట వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళరు. అయితే వీళ్ళల్లో మనం CA చార్టెడ్ అకౌంట్స్ని ఎక్కువగా చూడొచ్చు. ఈ యొక్క 5వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళల్లో వ్యాపారస్తులను ఎక్కువగా చూడొచ్చు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో కూడా వీళ్ళు ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా 5వ తారీఖు పుట్టినటువంటి సందర్భాలు మనం చూడొచ్చు. అలాగే 5వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళలో నాయకత్వ లక్షణాలతో ఉన్నటువంటి వాళ్ళని మనం చూడొచ్చు. సైంటిస్టులుగా చూడొచ్చు. అలాగే వీళ్ళని మనం ఎక్కువగా భారీ పరిశ్రమల్లో కూడా చూడొచ్చు, రాజకీయాల్లో కూడా చూడొచ్చు. ఈ యొక్క 5వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు అన్ని రంగాల్లో కూడా మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీళ్ళకి లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులను సంపాదించడం అని ముందుగానే చెప్పాను కాబట్టి లక్ష్మీదేవికి ఎక్కువగా పూజ చేయడం వీళ్ళకి మేలు చేస్తుంది. ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామాలు వినటం, విష్ణు సహస్రనామాలు చదవటం అనేటువంటిది వీళ్ళకి చాలా అంటే చాలా మేలు చేస్తుంది. భగవద్గీతను ఒక్కసారైనా సరే జీవితంలో చదవండి. దానివల్ల అన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. 5వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు ఎవరు ఎన్ని చెప్పినా కానీ వినకండి. మీరు అనుకున్నటువంటిది అనుకున్నట్టుగా సాధిస్తారు. ఏం భయపడక్కర్లేదు, ఎవరికి తల వంచక్కర్లేదు. మీరు అనుకున్నటువంటిది ముందుగా సాధించడానికి ఎవ్వరినీ కూడా ఆశ్రయించక్కర్లేదు. కాబట్టి 5వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు కనుక వాళ్ళు ముందుకు వెళ్ళొచ్చు. తప్పకుండా అందరినీ కూడా మెప్పించవచ్చు. అందరినీ కూడా మీ దృష్టికి మరల్చుకోవచ్చు. మీ వైపు చూసేటట్టుగా ఆ దృష్టి మరల్చుకోవచ్చు. కాబట్టి 5వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు చాలా గ్రాండ్ సక్సెస్ని చూస్తారు. కెరీర్ వైజ్గా కావచ్చు, పర్సనల్ లైఫ్లో కావచ్చు. ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్ళ ఆ ఇబ్బందుల్ని పోగొట్టుకోవడం కోసం గరుడ పచ్చ లేదా ఎమరాల్డ్ గ్రీన్ అంటాం మనం. ఆ ఎమరాల్డ్ గ్రీన్ని కనుక 2 క్యారెట్లు 2.5 క్యారెట్ల వరకు కూడా మనం ఈ గరుడ పచ్చని ధరించినట్లయితే, లేదంటే ఈ ఎమరాల్డ్ గ్రీన్ని జాతి రత్నాన్ని ధరించినట్లయితే మనకి మేలు జరుగుతుంది. విష్ణుమూర్తి యొక్క కిరీటంలో ఈ యొక్క పచ్చని ఉండేటట్టుగా చూసుకుని ఆ యొక్క స్టోన్ని మన వేలికి ధరించినట్లయితే మేలు జరుగుతుంది. ఖచ్చితంగా దానివల్ల ఈ ఇబ్బందులన్నీ కూడా తీరతాయి. అలాగే ఈ స్టోన్ని, ఒరిజినల్ స్టోన్ మన దగ్గర దొరుకుతుంది. కామెంట్ రూపంలో కావాల్సిన వాళ్ళు తెలియజేయండి. అలాగే మీరు ఎప్పుడూ కూడా ఎవరిని కూడా తూలనాడొద్దు, విమర్శించొద్దు. ఎవరైనా సరే మీరు విమర్శిస్తే వాళ్ళు తిరిగి మళ్ళీ మిమ్మల్ని విమర్శించేటువంటి అవకాశాలు ఉంటాయి. జీవితంలో ఆర్థిక సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి, కానీ అవన్నీ కూడా తీరిపోతుంటాయి. ఎవరిని కూడా ఏవి ₹1 ఆశించి అడగక్కర్లేదు. మీ యొక్క బ్రెయిన్లో, మీ యొక్క ఆలోచనలో మీరు ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి తీరండి. మీకు ఏమీ ఇబ్బంది ఉండదు. లోటు అనేటువంటిది లేకుండా జీవితం గడిచిపోతుంది. ఖచ్చితంగా మీకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఖచ్చితంగా మీరు విష్ణు సహస్రనామాల్ని చదవండి లేదా వినండి. అలాగే మీకు కలిసి వచ్చేటువంటి నెంబర్ ఏదైనా ఉంది అంటే కనుక 5వ నెంబరు 9వ నెంబరు మీకు బాగా కలిసి వస్తాయి. 5వ నెంబరు 9వ నెంబర్ని ఫాలో అవ్వండి. అలాగే మీకు కలిసి రానటువంటి నెంబరు 8 అనేటువంటి నెంబర్ అస్సలు మీరు వాడద్దు. 8 అనేటువంటి నెంబర్కి దూరంగా ఉండండి. 8 అనేటువంటి నెంబర్ మీకు కలిసి రాదు. కాబట్టి 5వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళు దురదృష్ట సంఖ్య 8గా గుర్తుపెట్టుకుని దాన్ని ఫాలో అవ్వకండి. అనేక రకాలైనటువంటి సందేహాల కోసం మా కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్.